హాయ్, గుడ్ మార్నింగ్, నమస్తే అందరికీ. ఈరోజైతే బండి స్టార్ట్ చేస్తున్నా. ఈరోజు జూన్ 4th. ఎందుకంటే నిన్న తీయలేదు బండి, కొంచెం నైట్ 2 అయిందని చెప్పేసి కొంచెం లేట్ అయింది, రాలేదు. ఇంకా ఈరోజు అయితే ఓలా, ఊబర్, ర్యాపిడో, టెలిగ్రామ్ బుకింగ్స్ ఏమొస్తాయి, ఎంత నడుస్తుంది, మొత్తం హైదరాబాద్లో ఎంత బిజినెస్ అవుతుంది ఈరోజు మొత్తం చూద్దాం. ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, చూద్దాం ఈరోజు ఏం నడుస్తుంది అనేది. టైం అయితే 7:39 అవుతుంది. రీడింగ్ అయితే 0 చేసిన. హాఫ్ ట్యాంక్ అయితే గ్యాస్ ఉంది. చూద్దాం ఈరోజు ఏం నడుస్తుంది. అయితే అక్కడ ఏమైందంటే స్టార్ట్ చేయగానే ఒక పర్సనల్ ఫ్రెండ్, క్యాబ్ డ్రైవరే ఫోన్ చేసి ఎయిర్పోర్ట్ డ్రాప్ ఉందని చెప్తే వచ్చిన 1100 ఇచ్చిండు. ఎయిర్పోర్ట్కి అయితే 1100కి వచ్చిన, డ్రాప్ అయిపోయింది. ఓలా ఆన్ చేసిన ఆల్రెడీ. ఓలా ఆన్ చేయగానే గ్యాస్ కొట్టించుకొని ఓలా ఆన్ చేయగానే బుకింగ్ పడ్డది ఎయిర్పోర్ట్లో. చూడండి, కొత్తగా ఎందుకు పోవాలి చెప్పండి, అందుకని చెప్పేసి ఓలా ఆన్ చేసిన. పికప్కి అయితే లోపలికి పోదాం, ఎక్కడ డ్రాప్ ఇస్తాడో ఏమో చూద్దాం. టోకన్ తీసుకోవాలి. ఇంకా ఓలా, ఊబర్, ర్యాపిడో, ఎన్ని లైన్లు ఉన్నాయి చూడండి. లైన్లు చూడండి. ఊబర్ అక్కడ ఎట్లా ఉంది చూడండి. ఇది ఓలా లైన్. అది చూడండి, ఈరోజు పొద్దున 8 గంటలకు స్టార్ట్ చేసిన, డిస్ప్లే పెట్టిన, కార్లో ఆన్ చేసిన. ఇక చూడండి, టీడీపీకి 82, వైసీపీకి 18 అంట. ఈ టెన్షన్తో నాకు హార్ట్ అటాక్ వచ్చేటట్టు ఉంది, ఎవరు గెలుస్తారని చెప్పేసి చూస్తా ఉండ. 98 అంట టీడీపీ, వైసీపీ 17 అని చూపిస్తుంది. టైం వచ్చేసి 9:48 అయింది. చూడండి, 8 గంటలకు ఆన్ చేసిన. అప్పటి నుంచి చూసి ఎవరు గెలుస్తారా అని చూస్తున్నాం. వస్తూనే ఉంది, చూద్దాం లాస్ట్కి ఎవరు గెలుస్తారా అనేది. ఇంకా మనకు బేగం బజార్ డ్రాప్ వస్తే 618 రూపాయలు వచ్చింది. మనకి ఎంత వచ్చిందో చూద్దాం. సెల్ఫీ తీసుకోమంటుంది. చూడండి, మనకు ఓలాలో వచ్చింది ఎన్ని కిలోమీటర్లకు ఎంత వచ్చిందో చూద్దాం. ఇప్పుడు 25 కిలోమీటర్లకు 300 ఇచ్చాడు ఈ ఓలాడు. ఇన్ని అసలు పూడ్చి బొంద పెట్టాలి ఓలాని. అయితే ర్యాపిడోలో ఒక బుకింగ్ వచ్చింది, నేరడమెట్టు. అమౌంట్ 300 ఇస్తాను చూపించాను, 300 చిల్లర. పికప్ వచ్చేసి చూడండి 1 కిలోమీటర్ ఉంది. పోదాం. నాకైతే ఈ ట్రిప్పులో 336 వచ్చింది. సఫీలు కూడా దగ్గరకు వచ్చినాము. ఎటు వస్తుందో చూద్దాం. మనకైతే ఊబర్లో ఒక బుకింగ్ వచ్చింది. ఇది షటిల్ బుకింగ్ అంట. షటిల్ అంటే మొన్న ఇంతకుముందుకు ఒకసారి వచ్చింది, అదే బుకింగ్. ఇంకొకరు యాడ్ అవుతారు, లేకపోతే సింగిల్గా వెళ్తారు. అమౌంట్ 689 అని చూపించింది. పోదాం. ఇంకా నేరడమెట్ పికప్ అనుకుంటే ఇది. పోదాం. మనకైతే ఒక్కరు వచ్చిర్రు. షటిల్ డ్రాప్ కూడా 24 కిలోమీటర్లకు 25 కిలోమీటర్లకు 764 రూపాయలు వచ్చింది. షటిల్ పికప్ అంటే ఇది. షెడ్యూల్ పికప్ ఇది ఉంది. 764 వచ్చింది.
8:30కి స్టార్ట్ చేద్దాం. చూడండి, మనకైతే హైటెక్ సిటీ నుంచి ఒక బుకింగ్ వచ్చింది. పికప్ 700 మీటర్లు ఉంది, డ్రాప్ నల్లగర్ల అని అంటారు. పోదాం ఇంకా. వర్షం అయితే మస్తు వస్తుంది హైటెక్ సిటీలో. చూడండి మీకు కనిపిస్తుంది, చాలా వర్షం వస్తుంది. 1:30కు డ్రాప్ అయిపోతే అక్కడ అన్నం తినే వరకు 2:30 అయింది. హైటెక్ సిటీలో అన్నం తిని నవీస్పేట వచ్చి గ్యాస్ కొట్టించుకొని మియాపూర్ పోయినా అక్కడ రాలేదు, బుకింగ్లు ఎక్కడ రాలేదు. మళ్ళీ తిరిగి హైటెక్ సిటీ వచ్చిన, కొండాపూర్ వస్తే మళ్ళీ 1:30కు బండి ఆగితే ఇప్పుడు 5:30కు స్టార్ట్ అయింది. ఈరోజు ఎలక్షన్లో రిజల్ట్ ఏందో తెలియదు, కానీ మొత్తం ఘోరంగా అంటే ఘోరంగా ఆగిపోయింది బండి. ఏం చేస్తాం, అట్లా ఉంది ఈరోజు పరిస్థితి. 2200 అయింది. ఇంకా అటైతే పోతా. నాకైతే ఈ ట్రిప్పులో 429 రూపాయలు వచ్చినాయి. క్యాష్ కాదు, అది కూడా కార్డ్ పేమెంట్. ఈ తెల్లాపూర్ నుంచి ఏం బుకింగ్లు రావు, అనవసరంగా వచ్చినాయి ఇక్కడ. చూడండి, మనకైతే మళ్ళీ హైటెక్ సిటీ డ్రాప్ అయితే ఒకటి వచ్చింది. 15 కిలోమీటర్లకు 300 ఇస్తా అని చెప్పేసి చూపించిండు. పికప్ ఎంత దూరం ఉందో చూద్దాం. 2 కిలోమీటర్స్ ఉంది, పోదాం పికప్. ఎందుకంటే మళ్ళీ హైటెక్ సిటీ పోతే వస్తాయి బుకింగ్ ఇలా ఉంటున్నావు. ఓటీపీ చెప్పండి. 6712. చూడండి, మనకైతే ఈ ట్రిప్పులో 284 రూపాయలు ఇచ్చేయండు. 300 చిల్లర ఇస్తాడు, 284 ఇచ్చేయండు. చూడండి, ఏదో అని చూస్తా రాకుండా. ఇక ఊబర్ అయితే బంద్ చేసిన, ర్యాపిడ్ ఆన్ చేద్దాం ఎట్లా వస్తాయో. ర్యాపిడ్ అయితే ఆన్ చేసినాము, చూద్దాం ఎట్లా వస్తాయి. మనకైతే ఒక బుకింగ్ వచ్చింది ఊబర్లో, ల్యాంకో హిల్స్ అంట డ్రాపు. పికప్ వచ్చేసి 1.3 ఉంది, పోదాం. 200 ఇస్తాను 80 కిలోమీటర్లు. చూడండి, ఈ ట్రిప్లో మనకు 207 రూపాయలు వచ్చినాయి. ఈ ఊబర్కి ఏం పోయే కాలం వచ్చిందో కానీ క్యాష్ పేమెంట్ ట్రిప్పులు ఇస్తలేడు, అన్ని కార్డు పేమెంట్ ఇస్తున్నాడు. రేపు పైసలు వేస్తాడో ఏడో గ్యారంటీ లేకుండా నడపాల్సి వస్తుంది. ఇలా వేస్ట్ నా కొడుకేడు. మనకైతే ఎయిర్పోర్ట్ ఒక డ్రాప్ అయితే వచ్చింది, ఎయిర్పోర్ట్ అంట. సరే, పికప్కి అయితే పోదాం. అమౌంట్ 560 500 ఇస్తాను చూపించాడు, పోదాం ఇక. అయితే ఇందాక ఒక బుకింగ్ వచ్చిన కదా ఎయిర్పోర్టు, అయితే ఎంత వచ్చింది, 700 రూపాయలు వచ్చింది. డ్రాప్ అయితే అయిపోయింది, ఎయిర్పోర్ట్లోకి వచ్చిన. సరే, ఈరోజు బిజినెస్ ఎంత అయిందో మొత్తం ఒకసారి చూద్దాం. చూడండి, ఊబర్లో 1600, ఇందాకది 700. అది 16 7 ఎంత, 2300 రూపాయలు, 2386 రూపాయలు ఊబర్లో అయింది. ఓలాలో 300, 2386, 2686, 2686 ప్లస్ 300, 2986 రూపాయలు. 2986 పొద్దున ఒక 2986 రూపాయలు ప్లస్ పొద్దుగాలది 1100 అన్నాడు, కానీ 1000 రూపాయలు ఇచ్చాడు. 1000 రూపాయలు, 3986 రూపాయలు బిజినెస్ అయింది. దీంట్లో మైనస్ 900 రూపాయలు గ్యాసు తీసేస్తే 3086 రూపాయలు, మైనస్ 500 ఈఎంఐ తీసేస్తే 2500, మైనస్ మెయింటెనెన్స్కి ఒక 200 తీసేసిన 2300, మైనస్ ఫుడ్కు 186 రూపాయలు తీసేస్తే 2200 మిగిలినాయి ఈరోజు. చూడండి, టైం అయితే 10 అవుతుంది, గ్యాస్ ఏమో 1 పాయింట్ ఉంది. ఈరోజు
ఈరోజు 11 గంటలు కాదు 13 గంటలన్నర పని చేసినాం. ఈరోజు మొత్తం 216 కిలోమీటర్లు తిరిగింది. ఓకే ఫ్రెండ్స్, బిజినెస్ అయితే ఎంత అయిందో చూసారు కదా. ఈరోజు అయితే చాలా ఇబ్బంది. 1:30 నుంచి కరెక్ట్గా 5:30 వరకు బండి ఆగే ఉంది. అన్నానికి ఆపిన అప్పటి నుంచి బండి ఆగే ఉంది. బుకింగ్లు వచ్చినా కానీ కరెక్ట్ రేట్ వస్తలేవు అని ఆపేసిన. తర్వాత 5:30కి హైటెక్ సిటీ వస్తే అక్కడి నుంచి ఊబర్లో నడపడం వల్ల కొంచెం అయింది ఈ ఎయిర్పోర్ట్ది. ఈ బుకింగ్ అయితే మాట్లాడుకొని వచ్చిన 700కి 28 కిలోమీటర్లు 700కి మాట్లాడుకొని అయితే వచ్చిన. ఈరోజు బిజినెస్ వచ్చేసి 13 గంటలన్నర పని చేస్తే 2200 మిగిలినాయి. అది అన్నీ తీసేయంగా. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుస్తా. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ అందరికీ.